దేవునికే మహిమ. వెల్కమ్ టు ద సెకండ్ వీడియో ఆఫ్ ద ఛానల్ ఫర్ హిస్ ట్రైబ్స్. నువ్వు చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. యేసయ్య, మా దేవ, మా తండ్రి, మీరు చెప్పాలని ఉద్దేశించిన ప్రతి మాటని సూటిగా స్పష్టంగా నేను వీరికి అర్థమయ్యే రీతిగా చెప్పడానికి నన్ను మీ సిలువ చోటును మరుగుపరచండి. జ్ఞానం, శక్తి, వాక్శక్తి, తెలివి, సమయోచితమైన జ్ఞానం, సమయస్ఫూర్తిని దయచేసి వివరంగా అర్థమయ్యే రీతిగా నేను చెప్పడానికి, వాళ్ళు హృదయంలో ఆ మాటలను ముద్రించుకోవడానికి వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం వారికి, వింటున్న వారికి దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అయితే ఇప్పుడు నీ గురించి ఆలోచించి బాధ్యత కలిగి ప్రేమతో ఈ వీడియో ఎలాగైతే రికార్డింగ్ చేస్తున్నానో నీ దారి తప్పిపోకూడదు, నీ సమయం వృధా కాకూడదు అని, అదేవిధంగా నీ కోసం నా కోసం పరితపించి ప్రాణమిచ్చి నా జీవితాలు వృధాగా పోకూడదు, బానిసత్వంలో ఉండిపోకూడదు, సంఖ్యలలో జీవించి జీవితాన్ని వృధాగా గడిపేసి చచ్చిపోకూడదు అన్న కారణంతో, ఆ ఉద్దేశంతో ఆయన నా కొరకు ఇచ్చిందే ఈ పరిశుద్ధ గ్రంథం. నాకు యేసు ప్రభు ఎవరో తెలీదు, ఈ బైబిల్ని గట్టా నేను నమ్మను, నాకు అసలు దేవుడే లేడు అని కొందరు, యేసు ప్రభువుని కాకుండా వేరొక దేవుని విశ్వసించి కొందరు. మీరు ఎవరైనా కానీ యేసు ప్రభువుని నమ్మకపోతే మీరు బానిసత్వ సంఖ్యలలో ఉన్నట్టే, బంధకాల్లో ఉన్నట్టే. ఏట్రా నీకు ఏడు తెలిసే, నీకు బానిసత్వాలు ఏంటి, నన్నెవడు బంధించడు, నాకేటి ఈ బానిసత్వ సంఖ్యలు అంటున్నావేటి, నన్నెవడరా బంధించడు, నువ్వు చూసావా, ఏటి నన్ను బంధించేది, ఎవడో నన్ను బంధించేది, ఏటి నాకేటి ఉన్నాయి అని చెప్పేసి నోటిపరంగా నువ్వు చెప్పచ్చు. కానీ నీ మనస్సుని పరీక్షించుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎందులో బందీవై ఉన్నావు, కొట్టుమిట్లాడుతున్నావు, ఎందులో నలిగిపోతున్నావు అన్నదే. బానిసత్వ సంఖ్యల్లో నేనేట్రా ఉన్నాను, నీకేట్రా తెలుసు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏటి, ఆయన నమ్ముకోకపోతే బానిసత్వంలో ఉన్నట్ట, ఏటా బందీలు, ఏటా మాటలు అని చెప్పేసి, ఏటి నీకు నచ్చినట్టు పేలుతున్నావు అని చెప్పేసి నీకు అనిపించవచ్చు. నేను ఆ వివరంగా నీకు చెప్తాను, బానిసత్వ సంఖ్యల్లో ఎందులో ఉన్నావు, ఏటి కారణం అనేది. ఇప్పుడు ఈ లోకం అన్నది, మొదటగా ఈ లోకం అన్నది ఒక అపవాది, ఒక దయ్యం, ఒక సైతాన్ చేతిలో ఉన్నది. అది నిజం, నిక్కం, సత్యం, యథార్థం ఖచ్చితంగా. వాడు నిన్ను ఎలాగో నీ జీవితాన్ని వాడు కంట్రోల్ చేయడానికి వాడు ఆశిస్తున్నాడు. ఏ విధంగా కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు అంటే, నిన్ను సృష్టించింది దేవుడు, నీకు ఊపిరి ప్రాణం ఇచ్చి ఇంతవరకు బ్రతికించింది దేవుడు. కానీ ఈ సత్యాన్ని నువ్వు వెరగకుండా, ఈ మార్గం వైపు నువ్వు రాకూడదని నీకు ఇష్టంగా కనిపించే విధంగా, నువ్వు మనస్సు మెచ్చే విధంగా ఉంటుంది అని సున్నితంగా నిన్ను డైవర్ట్ చేసి నిన్ను ఒకలాంటి మభ్యత్వంలోకి, ఒకలాగా భ్రమలోకి నిన్ను తీసుకెళ్ళి, ఆ భ్రమ ఏంటి అంటే, నీకు ఈ లోకంలో ఉన్నది ఒకటి మత్తు, ఇంకొకటి ప్రేమ, అబద్ధపు ప్రేమ, ఇంకొకటి జీవపు డంబం. నిన్ను ఈ సున్నితంగా డైవర్ట్ ఎలాగ చేశాడు అని అంటే, ఈ బ్రతికిన బ్రతుకు దేనికిరా బ్రతికిది, నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, దీనికే రా రా అని నిన్ను తీసుకెళ్ళే ఆ దారుల్లో పెట్టే ఎరలో నీకు మత్తుని ఎలాగ చేస్తుందంటే, మత్తు నిన్ను ఎంతో ఆనందాన్ని, ఎంతో జాలి, సూపర్ అనే విధంగా నిన్ను మభ్యపెట్టి దానికి మత్తుకి అలవాటు చేసి, అలవాటుని బానిసత్వంగా మార్చి, బానిసత్వంని చేతకాని వాడిగా చేసి, ఈ చేతకాని వాడిగా ఇంకా నువ్వు బ్రతికి ఎందుకు, చచ్చిపో అని ప్రేరేపణలోకి తీసుకెళ్ళి చంపేస్తాం. అదే ఈ లోకంలో ఉన్న అపవాది అయిన సైతాన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, ఈ మత్తు అన్నది ఓన్లీ ఆల్కహాలు, డ్రగ్స్ ఇవి కాదు. ఇవి ఒక అమ్మాయి
ఒక నేను అన్న గర్వం, ఇవన్నీ నీకు పెట్టే ఎర్రలు అనమాట. ఇవి చూడడానికి ఇందులోకి ప్రవేశించాక దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు నీకు కలిగే ఆనందం గొప్పది అని భావించే విధంగా నిన్ను భ్రమ పెడతాడు. ఆ మత్తులో ఇప్పుడు మందుకు అలవాటు పడినవాడు మందు 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 తాగుతూ 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 ఎలాగైపోతాడంటే ఇంకా అందులో ఆనందం లేదని తెలుస్తుంది. కానీ ఈ తెలిసి ఆలోచించడానికి వాడికి శక్తి సరిపోదు. ఇప్పుడు రాత్రి మద్యపానీయుడై నచ్చిన పని చేసి ఇష్టానుసారంగా బ్రతికి చెల్లా చెదురు జీవితం జీవించి ఆ మత్తు నుంచి ఎప్పుడైతే విడుదల వస్తుందో, ఆ మత్తు ఎప్పుడైతే దిగుతుందో వెంటనే ఆలోచన పుడుతుంది, చెయ్యి ఇదేంటి నా బ్రతుకు, తల్లిని చెల్లిని ఎవరిని పట్టించుకోవట్లేదు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, అమ్మను పట్టించుకోవట్లేదు, నాన్న పట్టించుకోవట్లేదు, ఎలా బ్రతికేస్తున్నాను ఏంటి అంటే ఒకప్పుడు ఆలోచనలు ఈ పాపలోకంలోకి ఈ పాప ఆలోచనలోకి రాకముందు, ఈ భ్రమలోకి రాకముందు నీ ఆలోచనలు చాలా గొప్పవి. ఎలా బ్రతకాలి, అలా బ్రతకాలి, కుటుంబాన్ని ఎక్కడ పెట్టాలి, నేను నా జీవితాన్ని ఎలాగా బ్రతకాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అని ఈ ఎంత ఆలోచనలో ఉన్నా నువ్వు ఎప్పుడైతే ఎలాగ దారి తప్పిందో, ఇది బాగున్నది అని చెప్పేసి ఎప్పుడైతే ఈ ఎర్రని నువ్వు తినడం ఆస్వాదించావో, తింటున్నప్పుడు ఎంత రమ్యకరంగా, ఎంత ఆనందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో వెళ్తున్న కొద్దీ దాని సినిమా నీకు అర్థమైపోతుంది. కానీ దాంట్లోంచి బయటికి రానివ్వడు. ఈ ఆలోచన ఆలోచించి ఇంత వద్దు, ఇలాగ ఆపేయాలని అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ టెంప్టేషన్స్ ఎదురవుతాయి. అప్పటి వరకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది ఫ్రీగా వస్తుంది, అప్పటి వరకు ఎంతో దూరాలు వెళ్ళింది నీ దగ్గరికే వస్తుంది. అలా అలవాటు చేస్తాడు అనమాట. అలా పరిస్థితులను అలా మార్చి నేను అందులోంచి బయటికి రానివ్వకుండా అందులోనే బందీ అయిపోయేవాళ్ళు. ఇంకా బందీ అయిపోయి ఇంకా ఆరోగ్యం క్షీణించిపోతుంది, మనస్సులో కూడా ఇంకా అల్టిమేట్గా ఒక పక్క ఆరోగ్యం పోతుంది, కానీ మనస్సు కూడా చచ్చుబడిపోతుంది. ఇంకెందుకులే, ఇంకా బ్రతికి ఇంకా అనవసరం, ఇంకా బ్రతికి మనం ఏం సాధించలేము, ఇంకా చచ్చిపోతేనే ఇంకా కుటుంబానికి నా అనుకున్న వాడికి. మరి ప్రేమ దేవుడు పెట్టింది, ప్రేమ కుటుంబం మీద ఈ ప్రేమ అన్నది, ఆ కుటుంబం మీద ప్రేమ కొలిది చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా నేను ఉన్నా బ్రతికి అనవసరం, భూమికి భారం, ఇంకా చచ్చిపోదాం అని చెప్పేసి. ఈ మందు విషయంగానే కాదు, ఇప్పుడు జీవపు డమ్ము, ఇప్పుడు నేను నాది, నాకున్నది నలుగురికి చూపించుకోవాలి, నేను గొప్ప, మా కులం మా ఇది అని చెప్పి గొప్పలకి వెళ్ళిపోయి ఎలా చేస్తారంటే వీళ్ళ దగ్గర లేకపోయినా ఉన్నదని చూపించుకోవడానికి లేనిపోని కష్టాలు పడి వీడి దగ్గర అరువులు అప్పులు తీసుకొని వచ్చి బ్రతికి నేను ఇదిరా అని చెప్పి అందరికీ చూపించుకొని చివరాఖరికి వీడి దగ్గర లేనిది ఉన్నదని ఎప్పుడైతే చూపించుకోవడానికి ఇష్టపడతాడో ఆ జీవపు డంబం అనే ఆ ఎర్రని ఎప్పుడైతే తింటున్నప్పుడు అందరికీ చూపిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ వెళ్తున్న కొద్దీ ఆ ఎర్ర అయిపోయిన కొద్దీ వాడికి ఇప్పుడు డబ్బులు పుట్టని సమయంలో ఏం చేస్తా, అమ్మ బాబాయ్ వీళ్ళకి నిజం తెలిసిపోతే నా పరువు పోతుంది, అందరి ముందు నేను తలదించుకోలేను అని వీళ్ళందరికీ ముఖం చూపించుకోక అమ్మ బాబాయ్ ఇంకా మనం ఈ జీవితానికి అంతం చెప్పేయాలని చెప్పేసి టాప్ మన ఫ్యాన్కి చిరగడతాడు, చచ్చిపోతాడు, లేకపోతే లారీ కింద పడిపోతాడు, చచ్చిపోతాడు. ఎందుకంటే ఈ నలుగురు ముందు గొప్పగా బ్రతకడం అలవాటు అయిపోయింది. ఇదే నిజం అని అనుకున్నాడు. ఇది ఈ భ్రమలో బ్రతికాడు కాబట్టి ఈ భ్రమలోంచి ఇంకా బయటికి రావడానికి ఇష్టపడలేదు కాబట్టి అలాగా ఈ సెక్సువల్గా కొంతమంది ఇదే అనుకుని వెళ్ళి ఒక అమ్మాయిని నమ్ముకుని వెళ్ళి ఇక అమ్మాయి ప్రేమ, ఒక అబ్బాయి ప్రేమ, ఈ ప్రేమే భ్రమ, ఈ ప్రేమనే ఎర్రని తినడానికి వెళ్ళి ఈ ప్రేమలోనే ఇది ఉన్నది అని చెప్పి వెళ్ళి తిని అందులో ఏమీ లేదని తెలుసుకొని, కాకపోతే అందులోంచి బయటికి అంటే ఇప్పుడు ప్రస్తుతం లోకం ఎలాగైపోయిందంటే ఈ లవ్ ఫెయిల్యూర్లోనే ఉండాలి, ఈ లవ్ ఫెయిల్ అయిపోయి ఇంక ఇలాగ బ్రతుకుతూ అయితే చచ్చిపోవాలి, లేదంటే ఇంక ఇందులోనే ఉండిపోవాలి, ఇలా తాగుతూ ఇలా తిరుగుతూ ఈ భ్రమలోంచి ఇంక బయటికి రానివ్వడు. ఎందుకంటే అట్టి రీతిగా ఇప్పుడు సినిమాలు కానీ ఈ ప్రస్తుతం లోకంలో జరుగుతున్న విధి విధానాలు కానీ ఇంక ఇలా ఉండిపోవాలి, ఇంకా లైఫ్ని ఇలా కోల్పోవాలి. అక్కడ దేనికి ఇదంతా కోల్పోతున్నాం అంటే కేవలం అమ్మాయి ప్రేమ కోసమే, ఆ అబ్బాయి ప్రేమ కోసమే. ఇంకా అంటే నేను ఇలాగా చచ్చిపోతున్నాను
ఇంకా తిరిగి రాని ప్రేమ కోసం నేను ఇంకా ఈ జీవితాన్ని ఇంకా ముగించేస్తున్నానని అమ్మాయికి తెలియాలి. ఇంకా అమ్మాయి ఒకవేళ నేను ఇది దారి తప్పి బ్రతికితే అమ్మో ఈడు నన్ను ప్రేమించలేదని అమ్మాయి అనుకుంటుందని ఈడు అనుకొని ఇంకా చచ్చిపోతే ఇంకా నా నిజమైన ప్రేమ అని ఆ ఊరిలో ఆ ఎరలో ఇంకేదో ఇది భ్రమ. ఈ బంధకాల్లో ఎలా పడి ఇంకెలా చచ్చిపోవాలని ఇప్పుడు ఈ లోకం అపవాది చేతిలో ఉన్నదన్నో సైతాన్ చేతిలో ఉన్నదన్నో ఇప్పుడు నేను చచ్చిపోవడం వల్ల ఆడికి ఇప్పుడు నా చావు ఎందుకు కోరుకుంటాడు అంటే నీ చావు ఎందుకు కోరుకుంటాడంటే నువ్వు సత్యం తెలుసుకుంటావని. సత్యం ఏంటంటే యేసుప్రభు వారు ఈ లోకాన్ని జయించారు. ఈ లోకాన్ని జయించి ఆయన ఒక మాదిరి చూపించారు. ఈ పరిశుద్ధ గ్రంథం గురించి నీకు అర్థమైపోతుంది. ఇందులో ఉన్న సత్యాన్ని నువ్వు అన్వేషిస్తావు అని వాడికి భయం కలిగి ఆ భయంతో నీ భ్రమలో బ్రతికించి నీ జీవితాన్ని అంతం చేసేస్తాడనమాట. ఇందులో ఏంటి ఉంది, ఇందులో ఉన్న నిజమేంటి, ఈ బానిసత్వంలో నుంచి నేను బయటికి రావడానికి ఇందులో మార్గం ఏంటి, అసలు ఇందులో ఏట్రా ఉంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాసిన బైబిల్లో ఇప్పుడు ఈ సంవత్సరంలో నా బ్రతుకు గురించి అందులో ఏటున్నది అని నీ ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు ఆ బైబిల్లోనే పాత నిబంధనలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికిన కొంతమంది మనుషులు ఇప్పుడు నీ బ్రతుకు కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు ఇలాగ బానిసత్వంలోకే వెళ్తావు. నీకు ఏదైతే ఇష్టకరంగా ఉన్నదో ఆకర్షణీయంగా ఉన్నదో దానివైపే నువ్వు మొగ్గు చూపిస్తావని ఆయనకి తెలిసే ఇలాగ ఆల్రెడీ చూపించి నాశనం అయిపోయిన ప్రజలు ఉన్నారా. ఇలా ఉండకూడదని నాకు రెఫరెన్స్ కింద ఉండడానికి ఈ బైబిల్లో ఈ మనుషుల గురించి వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన గురించి ఇదంతా ముద్రించడం జరిగింది. అందులో నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనం కొంతమంది ప్రజలు ఉన్నారు. అంటే నీకు ఈ రెఫరెన్స్ అన్నవి నీకు తర్వాత అర్థమయ్యాక యేసుప్రభు వారు నిజంగా ఉన్నారు, ఇది నిజంగా బానిసత్వంలో బ్రతికానని నువ్వు ఎరిగాక ఈ రెఫరెన్స్ అన్న చదువుకో తర్వాత. అయితే ఈ ప్రజలు కొంతమంది ఇప్పుడు మనం ఎలాగే ఈ లోకంలో ఉన్నవాడికి బానిసలు అయ్యి ఉన్నామో అలాగే ఇశ్రాయేలు ప్రజలు అన్నవారు ఐగుప్తు అన్న లోకంలో బానిసలుగా ఉన్నారు. కానీ ఈ బానిసల్లో ఉన్న వీళ్ళకి తెలియకుండా ఈ బానిసత్వంలో ఉన్న వీళ్ళు ఆయనలో ఇంకా బ్రతికి ఇంక ఇదే జీవితం అనుకుని ఇంకా అంటే బయటికి రావాలని గ్రహించరు. ఎందుకంటే ఆ గ్రహింపు ఉండక ఇంక ఇదే బ్రతుకు ఇంకా అందరూ ఇలాగే బ్రతుకుతున్నారు, ఇంకా మనం ఇలాగే ఇలా బ్రతకడం చచ్చిపోవడం ఇంక ఇదే అని చెప్పేసి అలా చచ్చిపోతారు. లేదు ఇది కాదు అని చెప్పి కొట్టుమెట్లు ఆడుతుంటారు. ఎలాగ బయటికి రావాలో తెలియక నలిగిపోయి చావు రాకుండానే ఇంకా ఇలాగ బ్రతకడం వాళ్ళ మనసుకి ఇష్టం అవ్వక అందులో నుంచి ఎలాగ బయటికి రావాలో తెలియక బలవన్మరణం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రతకాలనుకున్న బ్రతుకు వేరు, నేను బ్రతుకుతున్న బ్రతుకు వేరు అని చెప్పేసి మనకి ఎలాగ అర్థమైందో అలాగా ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పేసి దేవుని ప్రజలు కొంతమంది ఉన్నారు పురాతన కాలంలో. వారు కూడా ఐగుప్తీయులని ఇప్పుడు మనం లోకంలో ఉన్నవాడి దగ్గర బానిసలుగా ఎలా బ్రతుకుతున్నామో అదేవిధంగా ఐగుప్తీయులు అన్న వాళ్ళ దగ్గర బానిసత్వాలుగా బ్రతుకుతున్నవారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలీలు ప్రజలు దేవుడికి మొరపెట్టకుండా ఆ బానిసత్వంలోనే అలా బ్రతికేస్తూ అందులోనే ఇంకా ఇలాగే బ్రతకడం, ఇదే బ్రతుకు, ఇదే మనకేటి, మనల్ని ఎంత బందీలుగా ఉంచుకున్నా సరే మనకు బొవ్వలు టైంకి పెట్టేస్తున్నారు కదా, నన్ను నా భార్య నుంచి వేరు చేయలేదు కదా, ఇంకే ఇలాగే బ్రతికేద్దాం, ఇంక ఇదే బ్రతుకు అని చెప్పేసి ఇలాగే బ్రతికేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇలాగ బ్రతుకుతున్నా సరే ఈడు నాకు ప్రమాదమే అని ఐగుప్తీయుడు ఎరిగి వాడిని ఇంకా వీళ్ళని అంతం చేసేయాలని నిర్ణయించుకొని వాడికి ఇంకా సంతానం ఇప్పుడు వీళ్ళకి పుట్టే సంతానాన్ని చంపడానికి నిర్ణయం తీసుకున్నాక అప్పుడు ప్రజలు దేవుడికి మొరపెడతారనమాట. దేవా ఇంకా ఈ మమ్ములని ఈ బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించవా అని చెప్పి అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు దేవుడు వీళ్ళు అడిగిన తక్షణమే దేవుడు వారి మొర ఆలకించి నిర్గమకాండం 2:23, 24, 25 ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారు మొరపెట్టగానే దేవుడు విని వారికి
ఆ చెరలో నుంచి విడిపించారనమాట. ఇప్పుడు కూడా మనం మొర పెడితే బాబు నేను ఇదే బ్రతుకు అనుకొని ఈ భ్రమలోనే బ్రతికేశాను, ఇదే జీవితం అనుకున్నాను, ఈ బందీలో ఉన్నానని చెప్పి ఇప్పుడే గ్రహించాను అని చెప్పి నువ్వు మొర పెడితే ఆయన ఖచ్చితంగా పెట్టిన మరుక్షణం నిన్ను ఆ బందీల నుంచి విడిపిస్తాడు. దాన్ని నువ్వు ఎరుగుతావు, నీకు అది తెలుస్తుంది, ఆ రిలీఫ్ నీకు తెలుస్తుంది. ఇప్పుడు నీటిలో ఊపిరాటలు లేనప్పుడు బయటకు వచ్చినప్పుడే కదా తెలుస్తుంది, ఆహా వచ్చాను అని. ఆ విధంగా నీకు అనిపిస్తుంది ఈ బందీలోంచి బయటకు వచ్చానని. అదేట్రా దేవుడు అన్నవాడు, ఇప్పుడు నువ్వు అన్నట్టు యేసుప్రభువే దేవుడు అనుకో, దేవుడు అన్నవాడు ఏంటి ఇప్పుడు ఆ ఎర్ర వేసాడు, ఆ ఎర్ర వేసి నేను చావుకి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయనకి తెలిసినప్పుడు నన్ను ఆ ఎర్ర వేయకుండా ఉండాలి, ఇందులోకి నన్ను రప్పించకుండా ఉండాలి అని అంటే, అప్పుడు ఆయన్ని నువ్వు గుర్తించాలి కదా, ఇప్పుడు నువ్వు ఎరగాలి కదా, ఇప్పుడు ఆ నొప్పి ఏంటో నీకు తెలియాలి కదా, ఇప్పుడు నువ్వు అడగాలి కదా. ఇప్పుడు నువ్వు అడగకుండా నీకు ఆ ఎర తీసేస్తే నువ్వు ఇంకా అలాగే బ్రతుకుతావు, అదే లోకం అనుకుంటావు, ఇంకా చిందరవందరగా తుచ్చానికి నీచానికి దిగజారి బ్రతికేస్తావు. కానీ ఏదైనా ఆయన నువ్వు అడిగితేనే ఆయన ఎందుకు సాయం చేయడు అంటే, ఎందుకంటే ఆయన నీకు స్వేచ్ఛనిచ్చాడు, నీకు నాకు నచ్చినట్టు బ్రతికే స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని స్వతంత్రులుగా సృష్టించాడు అనమాట. నీకు ఏది మంచి ఏది చెడు అన్నది నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు అనుసరించే స్వేచ్ఛ నీకుంది. అందుకే ఆయన నువ్వు మొర పెట్టకుండా ఆయన నిన్ను విడిపించడు. ఆయన విడిపించేస్తే ఇంకా అప్పుడు నువ్వేమంటావు, ఏంటి నాకు నచ్చినట్టు బ్రతకకుండా ఆయనకి నచ్చినట్టు బ్రతికితే ఇంక నాకేందుకు ఈ బ్రతుకు, ఇంకా నన్ను సృష్టించి ఏంటి అని చెప్పేసి తిరిగి ప్రశ్నిస్తావు నువ్వు. ఎందుకంటే నేను తెలివైన వాళ్ళం కాబట్టి అని మనం ఆ భ్రమలో ఉన్నాం కాబట్టి. అందుకనే మొర పెట్టాలి, మొర పెడితేనే ఆయన మనల్ని విడిపిస్తాడు. విడిపించడానికి చేతులు చాపి రెడీగా ఉంటాడు అనమాట. ఎందుకంటే నా బ్రతుకులు ఆయన వెల చెల్లించి క్రయధనం ఆయన రక్తాన్ని చిందించి కొన్నాడు. అది ముందు వీడియోస్లో చెప్తాను. ఆయన రావడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, మనల్ని కొనడం ఏంటి, మన పాపాలకి క్షమాపణ ఏంటి అన్నదంతా ముందు వచ్చే వీడియోస్లో తెలియపరుస్తాను. ఇప్పుడు నీకు కలుగుతున్న ఆ శ్రమ, నువ్వు బందీలో బ్రతుకుతున్నావని నువ్వు గ్రహిస్తే అదే చాలు. నువ్వు గ్రహిస్తే బందీలోనే ఉన్నాను బాబు, నేను చావుకి దగ్గరలోకి వెళ్ళిపోయానని అనిపిస్తే నీకు ప్రార్థన అసలు నువ్వు ఇప్పుడు మొర అన్నది ఎలాగ పెట్టాలి ఏంటి అన్నది నీ పక్షాన మొర పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నాతో ఏకీభవించి, బాబు నేను ఏం బ్రతుకుతానో నాకు ఇప్పుడు అర్థమైంది, ఇదే బ్రతుకు అనేసుకుంటున్నాను, ఇంకా నా జీవితాన్ని సమర్పించేసుకోవడానికి సిద్ధమైపోయాను, కానీ ఒక మార్గం ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు నేను ఎవడన్నది ఇంపార్టెంట్ కాదు, నేను చెప్తున్న వాడు గొప్పవాడు, ఈ లోకాన్ని జయించిన వాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనువాడు. ఆయన నీ లోపలికి రావాలంటే నువ్వు ఆయన్ని లాక్కోవాలి. నువ్వు ఆయనకి మొరపెడితే ఆయన నీలోకి వచ్చేస్తాడు అల్టిమేట్గా. అప్పుడు నువ్వు ఈ లోకాన్ని కాదు కదా, ఇప్పుడు ఆ టెంప్టేషన్ని, ఆ బానిసత్వాన్ని ఎదిరించి తన్ని నిలబడి జయించగలిగి శక్తి కలిగి జీవించే విధంగా ఆయన వాడుకుంటాడు నిన్ను. అయితే దానికి ముందుగా నువ్వు ప్రార్థన అన్నది చెయ్యాలి. అది ఎలాగ చేయాలి ఏంటి అన్నది నీ పక్షాన నేను మొరపెడతాను. నాతో పాటు కళ్ళు మూసి మోకరించి ఏకీభవించు. మహాపరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి యేసయ్య, మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు చెప్పిన ప్రతి మాటని ప్రభువా తండ్రి మీరు వింటున్న బిడ్డలో దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీరు చెప్పాలనుకున్న ప్రతి మాటని, మీరు చెప్పనై ఉద్దేశించిన ప్రతి సంగతిని వివరంగా చెప్పడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డని ప్రభువా తండ్రి, ఆయన బ్రతుకుతున్న బ్రతుకు బానిసత్వంలో బ్రతుకుతున్నానని ఆ నీచమైన తుచ్చమైన జీవితం జీవించి బాధపడి
తను వల్ల బాధపడిన వారి కోసం తను బాధపడి ఈ బ్రతుకు వ్యర్థమని నిర్ణయించుకొని ఆ బ్రతుకు సరిదిద్దుకునే మార్గం తెలియక చావే దిక్కనుకొని వెళ్ళిపోతున్న తనని తండ్రి మీరు దర్శించి, తండ్రి తనని వెలపెట్టి మీరు కొన్నారనే ఆ విషయం తను గ్రహించే విధంగా తనని నడిపించి, ఈ సమయంలో ఈ వీడియో చూస్తూ తను నిజాన్ని ఎరిగాడని తను గ్రహిస్తూ ఆ బానిసత్వ సంఖ్యల్లోంచి బయటికి రావాలని తను నిశ్చయించుకున్న సమయాన్న ప్రభువా తన పక్షాన నేను మీకు మొరపెడుచున్నానయ్యా. యేసయ్యా తనని మీరు ముట్టండి నాయన. ఈ తుచ్చ నీచమైన జీవితం, ఈ బానిసత్వ సంఖ్యలలో నుంచి ప్రభువా తనని విడిపించి విమోచించండి తండ్రి. తనని మీరు ఏ విషయమై ఈ భూమి మీద పెట్టారో, ఏ విషయమై ఈ తనని సృష్టించారో, తన జీవితం ఏ విధంగా ఎంత గొప్పగా మీరు ఉద్దేశించారో తండ్రి, ఆ జీవితాన్ని మరలా తిరిగి తను స్వాధీనం చేసుకునే కృపని తనకు ఇవ్వండి ప్రభువా. తనని ఏ విధమైన బానిసత్వ సంఖ్యలో నుంచి విడిపించారో తను ఎప్పుడు మర్చిపోకుండా ఈ ఘట్టాన్ని తను జీవితాంతో గుర్తించుకుంటూ, ఈ విడిపించిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీ కట్టడలను అనుసరిస్తూ, మీ నామ మహిమార్థమై తను జీవించడానికి, మీ యొక్క నామ ప్రచురము పరచడానికి, తన ద్వారా మీ నామం హెచ్చించబడ్డానికి, మహిమపరచబడ్డానికి ప్రభువా మీరు కృప చూపండి. తన పాత రోత జీవితాన్ని విడిచి మీ కొరకు నిశ్చయించుకొని మీ కొరకు బ్రతకడానికి ఆ బిడ్డకి ఆ భాగ్యాన్ని అనుగ్రహించమని, తోడుగుండి నడిపించమని, ఈ యొక్క చెప్పిన ప్రతి విషయాన్ని ఏ అపవాది ఏ దుష్టుడు తీసుకొని వెళ్లకుండా ఉండడానికి, విన్న బిడ్డ మనస్సులో హృదయంలో నాటబడ్డానికి తండ్రి నూరింతలుగా ఆ నాటబడిన విత్తనం ఫలించడానికి మీరు కృప చూపండి. పరిశుద్ధాత్మగా మీరు ఆ బిడ్డకు తోడుగా ఉండి నడిపించండి. సమస్తము సిద్ధపరిచి సమకూర్చి జరిగించండి. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.